పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. నందమూరి నటసింహం హీరో బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డు వరించింది. కళల విభాగంలో బాలకృష్ణకు పద్మ పురస్కారం ప్రకటించింది కేంద్రం. మరోవైపు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది. 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. గణతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఏడాది అనౌన్స్ చేసినట్టుగానే ఈసారి కూడా అనౌన్స్ చేసింది. అయితే ఇందులో తెలుగు తేజాలకు కూడా పద్మ అవార్డులు లభించాయి. నందమూరి నటసింహం హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇటు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. నందమూరి నటసింహం హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించింది. కళల విభాగంలో బాలకృష్ణకు పద్మ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. మరోవైపు సేవారంగంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది. మొత్తానికి పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులు తెలుగు వారికి కూడా దక్కడంతో తెలుగు ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన 139 మందికి లిస్టులో పద్మశ్రీ అవార్డు తెలుగు తేజాలకు కూడా లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతా. కళల విభాగంలో హీరో బాలకృష్ణకు పురస్కారం లభించింది. ఇటు సేవారంగంలో మందకృష్ణ మాదిగకు పురస్కారం లభించింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తంగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అలాగే పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. 139 మందికి పద్మ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. మరి హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ రావటం పట్ల అలాగే మరో తెలుగు నేత మందకృష్ణ మాదిగకు అవార్డు రావటం పట్ల ఎలాంటి చర్చ నడుస్తోంది? రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా 25వ తేదీన జనవరి 20వ తేదీన ఈ యొక్క అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో ఈసారి ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి విభిన్న రంగాలకు చెందినటువంటి క్రీడా రంగాలు, కళారంగాలు, వ్యవసాయం, వైద్య, ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు ఈ యొక్క పద్మ అవార్డు ఇస్తూ ఉంటారు. మొత్తంగా ఈసారి 139 మందికి ఈ అవార్డులకైతే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 139 మందిలో 23 మంది మహిళలు ఉన్నారు, 10 మంది విదేశీయులు ఉండడం అయితే ఇందులో గమనార్హం చెప్పవచ్చు. పద్మ అవార్డులకు ఎంపికైన ఒకసారి మన జాబితా చూసినట్టయితే ఈ జాబితాలో ముఖ్యంగా ఈసారి ప్రముఖంగా ఏపీ, తెలంగాణకు చెందిన వారు కూడా ఉండడం మనకు విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి నటుడు నందమూరి బాలకృష్ణకు ఆయన కళారంగంలో ఆయనకు అవార్డు, పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. సినీ రంగంలో ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ యొక్క అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా తమిళ నటుడు అజిత్ కు కూడా పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా నటి శోభన, హీరోయిన్ శోభనకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక తెలంగాణకు చెందినటువంటి మందకృష్ణ మాదిగ గత ఎంఆర్పిఎస్ ఏదైతే కాస్ ఉందో ఆ కాస్ కోసం ఆయన గత 30 సంవత్సరాలుగా కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. సో ఇందుకు గాను ఆ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆ పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది. కళల విభాగంలో మారుగుల నాగఫణి శర్మకు ఆయనకు ఆ పద్మశ్రీ అవార్డు వరించడం జరిగింది. అదేవిధంగా లిటరేచర్ లో వజ్రాజు రాఘవేంద్రాచార్యకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకు కళల్లో పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది. అదేవిధంగా వైద్యంలో దువ్వూరి నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. మొత్తానికైతే ఈసారి ప్రకటించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో ఈ అవార్డులు దేశంలోని విభిన్న రంగాలకు చెందినటువంటి ఏవైతే
అందులో ఉన్న నిష్ణాతులు అయినటువంటి వారికి అయితే ఈ అవార్డులు ప్రకటించడం పట్ల ఇప్పటికే ఈ యొక్క అవార్డు గెలుచుకున్న వారు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎవరు కూడా గతంలో ఇట్లాంటి వారిని గుర్తించలేదు. కేంద్ర ప్రభుత్వం చాలా మందిని అంటే అట్టడికి వర్గాలకు వెళ్లి కూడా అక్కడ వాళ్ళ కళలు కావచ్చు, ఇతర రంగాలలోని ప్రముఖులను గుర్తించి వాళ్ళకి యొక్క అవార్డులు ప్రకటించడం సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా ఇది అవార్డు పొందిన వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 139 అవార్డులలో 7 పద్మ విభూషణ్ ఉన్నాయి, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు అయితే ఉండడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు ప్రకటిస్తుండడం ముఖ్యంగా ఈసారి కొంతమంది ఎవరైతే ఉన్నారో విదేశీయులకు కూడా ఈ యొక్క అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా ఎవరైతే సాహిత్యం కావచ్చు, కళలు కావచ్చు, విభిన్న రంగాల్లో వాళ్ళ నిష్ణాతులైన సేవ చేసినందుకు కానీ ఈ యొక్క అవార్డు ప్రకటించమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇందులోంచి మరొక కొంతమందిని ప్రముఖులను చూసినట్టయితే వేదాంత గురు జోనస్ మాషెట్టికి బ్రెజిల్ కి చెందినటువంటి ఆయనకు అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా హర్యానాకు చెందినటువంటి హర్వీందర్ సింగ్ పారాలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి విన్నర్ హర్వీందర్ సింగ్ కూడా ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. భీమ్ సింగ్ భవేష్ కు సోషల్ వర్క్ లో బీహార్ చెందినటువంటి వ్యక్తికి ఒక అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్టు చాలా మంది ప్రముఖులకు కూడా అవార్డు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అవార్డు రావడం అయితే ఎవరైతే తెలంగాణ, ఏపీ నుంచి ముఖ్యంగా తెలుగు వారు ఉన్నారో వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ కావచ్చు, అదేవిధంగా మందకృష్ణ మాదిక కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా అవార్డు రావడం పట్ల అయితే చాలా మంది వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు ఒక ఇంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.